హలో అండి, వెల్కమ్ టు భవానీ సోమన్ గార్డెనింగ్. టమాటాలు చూడండి రెడీ అయిపోయినాయి, కోసేసుకుందాం. ఇది కోసేద్దాం. అప్పుడు అప్పుడున్నాయి. ఇక్కడ కింద ఉన్నాయి. చూడండి ఒకటే చోట ఎన్ని ఉన్నాయో. ఇంకోటి ఉంది ఇక్కడ, అయిపోయింది. ఆకుకూరలు కోసుకొని తోటకూరలు వేసింది, ఇందులో కోసేద్దాం. ఇది వంకాయ ముక్క, వంకాయ అదే లేసింది, చూద్దాం. సీడ్స్లో వచ్చినట్టుంది. ఇది కొత్తిమీర వేస్తే కొత్తిమీరలో ఇవి వచ్చినాయి. ఇక్కడ కోసేద్దాం. ఇందులో ఒకటి ఉంది. ఇందులో పెద్ద పెద్ద అన్నీ తీసేద్దాం.
ఎంత బాగా వచ్చిందో తోటకూర. ఇది మన మట్టిలో ఉండిపోయినట్టున్నాయి, ఇవి వేయలేదు, మన మట్టి కంపోస్ట్ మట్టిలో ఉండిపోయినట్టున్నాయి, అవే వచ్చేసినాయి. వచ్చింది ఇది కొత్తిమీరని రానియకుండా చేసినాయి. కొత్తిమీర కూడా వచ్చింది, తక్కువ వచ్చింది అనమాట. సరే తోటకూర ఎంత బాగుందో, కానీ చిన్నగా తీసేస్తున్నా అంటే ఇది కొత్తిమీరని ఎదగనే ఇవ్వట్లేదు, యూజ్ చేసేసుకోవచ్చు. ఇది ఇంకా ఇందులో కూడా వచ్చేసింది. ఇది కంపోస్ట్ చల్లాను కదా ఇందులో, కొంచెం ఇందులో కూడా వచ్చేసింది అనమాట తోటకూర. లేతగా ఉంటాయి, బాగుంటాయి, యూజ్ చేసేద్దాం. ఇందులో కూడా కొత్తిమీర చూడండి ఎట్లా వచ్చింది. ఇది అక్కడక్కడ లేసింది, ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, ఇక్కడ లేసినాయి అనమాట. ఇవి ఎంత ఫ్రెష్గా ఉందో. చూసారా, ఇది కూడా తీసేద్దాం. సీడ్స్ వచ్చేసింది. తోటకూర ఇక్కడ పెట్టేసుకుందాం. ఇంకా పాలకూరని పొనగంటి ఉంది, కోసేద్దాం అది కూడా. చూసారా, మొన్న కోసాం మనం, అప్పుడు లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు కోసాం కదా, మొత్తం కోసేసినా మళ్ళీ వచ్చేసింది. చూసారా, 3-4 టైమ్స్ అయిపోయింది. ఇంకా దీంట్లో ఏమి ఉండదు, ఇవి తీసేసి మళ్ళీ పెడదాం, సీడ్స్ వేరే దాంట్లో పెడదాం. తోటకూర కూడా బాగా వచ్చింది అక్కడక్కడ. ఇంకా ఇక్కడ ఉంది పాలకూర. ఫ్రెష్ భలే ఉంది పాలకూర అయితే. ఇదిగోండి, మళ్ళీ నేను గోంగూర వేసుకున్నాను, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది కొంచెం కొత్తిమీర కొద్దాం, చూడండి ఎంత బాగుందో. ఒక ప్లాంట్ చూడండి ఎంత స్ట్రాంగ్ వచ్చిందో. ఇదిగోండి, ఇది లీఫ్ కూడా చూడండి ఎంత బాగుందో, పెద్ద పెద్దగా. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు ఇది కొంచెం తీసుకుందాం, మనకి యూస్ చేసుకుంటే. ఎంత స్మెల్ వస్తుందో అసలు, ఎంత బాగుందో అసలు. కొత్తిమీర స్మెల్, మంచి కొత్తిమీరే రావట్లేదు ఇప్పుడు మార్కెట్లో, ఏంటో అస్సలు స్మెల్లే ఉండదు మార్కెట్లో తెచ్చింది. ఎంత బాగుందో చూడండి. కొత్తిమీర ఎంత ఈజీ, చాలామంది కొత్తిమీర రాదు అంటారు. చూడండి ఎంత బాగా వచ్చిందో. పుదీనా కొంచెం కోసుకుందాం, ఇది కూడా కోసేద్దాం, చిన్న మెంతుకు కూడా వాడేద్దాం. మళ్ళీ వేసేసుకున్నాను నేను, ఇంకా 2 డబ్బాల్లో ఉంది. మళ్ళీ ఇది లీఫ్ వచ్చేస్తుంది, మళ్ళీ ఇలా లీవ్స్ వచ్చేస్తే మళ్ళీ బాగోదు. ఇది అప్పటికప్పుడు ఇట్లా వాడుకుంటేనే బాగుంటుంది.
మట్టి కూడా చాలా తక్కువ వేసాను చూసారా. ఇంకా ఇది ఇందులోంచి తీసి ఇందులో వేసాను అంతే. ఎలా వచ్చేసిందో చూడండి, ఫుల్గా వచ్చేసింది. చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా, ఎంత హెల్దీ ఉందో. అదే ఇంక వాటర్ ఎక్కువ తీసుకుంటుంది, భలే ఉంది. ఇది ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇంకా కింద ఒక టబ్ ఉంది, ఇందులోకి చెన్నంగి కూడా కోసుకుందాం. ఇలా కోసేస్తే మంచిగా వస్తుంది మళ్ళీ. ఇది బయట నుంచి తెచ్చింది, ఒక కట్ట 2 కట్టలు ఇలా 2-3 ఆటల్లో పెట్టాను అంతే. చూడండి ఎంత వస్తుందో, ఎంత బాగుందో. కింద ఉంది, ఇంకా కిందది కూడా కోసేద్దాం, సరిపోదు మళ్ళీ. ఇంకా ఇవి ఎర్రపచ్చల సీడ్స్ ఇదండి. ఇవన్నీ జాగ్రత్త పెడతాను నేను. సీడ్స్ కూడా వస్తున్నాయి, ఇదిగో ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు. ఇవి కోసుకుందాం కొంచెం. చూడండి ఎంత బాగుందో. గులాబీ కూడా కోసేద్దాం. కొన్ని చామంతి పూలు కూడా కోద్దాం. ఇవి చూడండి, ఇవి వేరే చామంతి. అంటే అన్ని ప్లాంట్స్ కలిపేసి పెట్టేశాను కదా ఇందులో. ఇది వేరే కలర్ అనమాట. చిన్నవి వస్తున్నాయి ఇవి. ఇవి ఆలు చూడండి, ఆలు పెద్ద అయిపోయినాయి ప్లాంట్స్ చూడండి. అది మళ్ళీ పెట్టండి, చూడండి చూపిస్తా పదండి. ఇదిగోండి, ఇది వస్తుంది చూసారా, కనిపిస్తుందా? ఇది వస్తుంది కదా, ఇదిగో ఇవేంటో చూపిస్తా చూడండి. చిన్న మొక్క అంతే. ఇదిగోండి ఇంకోటి కూడా చూపిస్తాను. ఇంకోటి కూడా వస్తుంది కదా, ఇది చూపిస్తాను. ఎంత చిన్నది చూసారా, తెచ్చి తీసి పెడుతున్నాను. ఓకే, ఇవన్నీ మళ్ళీ మెంతికూర వేసేసుకున్నారండి. ఇవ్వండి, ఇది ఆనియన్ అది పెట్టాను కదా, ఒకసారి చూపిస్తా చూడండి. ఇది చూసారా, స్ప్రింగ్ ఆనియన్స్ వస్తుంది. ఇదిగోండి మనం రాడిష్ పెట్టాం కదా, ఇవి 2 రాడిష్ అన్నమాట. ఇంకా అంతే. ఇందులో కూడా ఒకటి వేసాను. ఇదిగోండి పుదీనా. చూసారా
వచ్చిందో పుదీనా. చూసారు కదా, ఒకసారి ఇది చూద్దాం. ఇది అల్లం, ఆలు వచ్చినాయి. ఇది ఆలు ప్లాంట్, ఇదిగోండి ఇలా అయిపోయింది, తీసేసాను. ఇదిగోండి ఆలు వచ్చినాయి చూడండి. మళ్ళీ 2 ఆలు వచ్చినాయి, 2 వచ్చినాయి. ఆలు సక్సెస్ అండి. ఈసారి పెట్టాను కదా, మంచిగా వస్తాయి ఈసారి ఆలు. ఇదిగోండి హార్వెస్ట్. ఇది చిన్న మెంతి కూర, వేర్లు చూడండి ఎలా వచ్చిందో, చూసారా. ఇదిగోండి కొత్తిమీర, ఇదిగోండి కొత్తిమీర చూడండి ఎంత బాగుందో కొత్తిమీర. ఇదేమో తోటకూర బాగా వచ్చింది ఈసారి. చిక్కుడుకాయలు మనకి కొన్ని వచ్చినా చాలు కదా మన దగ్గర అయితే. ఇది సపరేట్ చేద్దాం. టమాటాలు మంచిగా వచ్చింది ఈసారి, చూడండి కలర్ చూడండి బాగుంది కదా. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది, టేస్ట్ వేరే. ఇదిగోండి ఇప్పుడు మనం కోసుకుని ఇప్పుడు వండుకుంటే ఆ టేస్టే వేరు, భలే ఉంటుంది. చిక్కుడుకాయలు 5 వచ్చినాయి, కానీ అది చూడండి ఎలా వచ్చిందో, 2 ఆలు ఇచ్చిందనమాట. ఆలు ఫస్ట్ టైం కదా నేను పెట్టడం, అదే అనుకున్నా. ఇప్పుడైతే ఈసారి అయితే డిఫరెంట్గా పెట్టాను, ఈసారి ఇంకెట్లా వచ్చిద్దో చూడాలి. ఇవన్నీ పచ్చిమిర్చి వచ్చినాయి, అన్నీ పచ్చిమిర్చి. పుదీనా, చెన్నంగి, ఇది చెన్నంగి, పుదీనా చూడండి ఎంత వచ్చిందో. పువ్వులు ఇందులో వేసేద్దాం. ఇదేమో చెన్నంగి, ఇదేమో పుదీనా. ఇంకా చూడండి ఇది ఇది పాలకూర, చూసారా. ఇది చూడండి, ఇది పుదీనా చూడండి ఎంత వచ్చిందో పుదీనా. ఒక 2-3 డబ్బులు పెట్టుకుంటే మనం అసలు పుదీనా కొనక్కర్లేదు. చూడండి ఇదేమో పుదీనా, చెన్నంగి, పచ్చిమిర్చి, కొన్ని ఫ్లవర్స్, వంకాయలు, ఇవ్వండి టమాటాలు, చిక్కుడుకాయలు, ఆలుగడ్డ, ఇవ్వండి ఇది తోటకూర, ఇదేమో చిన్న మెంతి కూర, ఇది కొత్తిమీర చూడండి ఎంత బాగుందో, ఇది పాలకూర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.